అందరికీ నమస్కారం. మే నెలలో ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. మే నెలలో ధనుస్సు రాశి వారి ఆర్థిక స్థితి, ఆరోగ్యం, కుటుంబం మరియు దాంపత్య జీవితం, విద్య, ఉద్యోగం మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. మే నెలలో 4 పెద్ద గ్రహాల సంచారం జరగబోతోంది. దాని ప్రభావం ధనుస్సు రాశి వారిపై, లగ్నంపై ఎలా పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మే నెలలో కుండలిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే పంచమ స్థానంలో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పరుస్తున్నారు. దీనివల్ల మీకు పెద్ద ప్రయోజనం కలగబోతుంది. ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో మరియు సంబంధాలలో వృద్ధి ఉంటుంది. ఇక ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారి ఆరోగ్యానికి అధిపతి అయిన గురుడు మీ సప్తమ స్థానంలో ఉన్నాడు. మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మే నెలలో వేడికి సంబంధించిన చిన్న పొట్ట సమస్యలు రావచ్చు, కానీ మొత్తం మీద ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బృహస్పతి మిథున రాశిలో ఉండడం వల్ల మే నెలలో మీరు హరిద్వార్, రిషికేశ్ లాంటి ఆధ్యాత్మిక నగరాలకు వెళ్ళి ఏదైనా కొండ ప్రాంతాల్లోని గుడులకు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైనా పెద్ద గురువుని కలిసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మే 5 నుండి మే 15 మధ్య కాలంలో వీధి ఆహారాలకు దూరంగా ఉండండి. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఆర్థిక స్థితి, ధనస్థానానికి అధిపతి శని 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు శని కుజల కలయిక ఉంటుంది. ఈ కలయిక ఉన్నంతకాలం ఆర్థిక పరంగా అంత అనుకూలమైనదిగా కాదు. వాహనాలపై, ఇంటి పునరుద్ధరణ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులపై ఖర్చులు పెరిగే అవకాశము ఉంది. 12 మే వరకు ఆర్థికపరమైన డీల్స్ అయినా వాదా పడుతూ ఉంటాయి. రావాల్సిన పెద్ద మొత్తం చిన్న వాయిదాలలో వస్తుంది. డబ్బు కోసం ఇతరులతో ఫోన్ లేదా వాట్సాప్లో వాగ్వాదాలు జరగవచ్చు. కాబట్టి 12 వరకు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఇక మే 12 తర్వాత శని కుజల కలయిక ముగుస్తుంది. ఆ తర్వాత మీకు మంచి ధన ప్రాప్తి కలుగుతుంది. మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది మరియు మీకు లాభం చేకూర్చే కొత్త డీల్స్ కుదురుతాయి. కాబట్టి 12వ తేదీ వరకు మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ జీవితం, కుటుంబ స్థానంలో కూడా ఈ శని కుజల కలయిక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఇంట్లో గొడవలు మరియు అశాంతి వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఏదైనా పని మొదలు పెడితే కాంట్రాక్టర్లతో లేదా పని వారితో ఇబ్బందులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా మతాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ 13వ తేదీ తర్వాత ఈ కలయిక వీడిపోతుంది. 13 మే నుండి 30 మే మధ్య కాలంలో కాంట్రాక్టర్లు లేబర్తో ఉన్న వాదోపవాదాలు పరిష్కారం అవుతాయి. అకస్మాత్తుగా పెరిగిన ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు సమసిపోతాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో శాంతి 13 మే తర్వాత కలుగుతుంది. ఇక సంతానం మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే సంతాన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. కాబట్టి మే నెల మీ పిల్లలకు చాలా బాగా ఉంటుంది. 18 సంవత్సరాలు పైబడిన పెద్ద పిల్లలు ప్రభుత్వ సంస్థల్లో దరఖాస్తు చేసుకుంటే వారికి సానుకూల సమాధానం వస్తుంది. వారి ఎంపిక జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చదువు, కెరీర్లో పదోన్నతులు, కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. వారు తమ స్నేహితులతో కలిసి గోవా లేదా ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళే అవకాశము ఉంటుంది. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వారి చదువులో మంచి ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు వారి కోరికలను నెరవేరుస్తారు. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తులకు మే నెల చాలా బాగా ఉంటుంది. 6వ స్థానంలో శుక్రుడు తన సొంత రాశిలోనే ఉన్నాడు. కాబట్టి మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మే నెలలో దరఖాస్తు చేసుకోవాలి. మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆఫీసులో మీ కోరిక నెరవేరుతుంది. ఇక్కడ ఉన్న శుక్రుడు ఆఫీసులో ప్రమోషన్కు కారకుడు అవుతాడు. కాబట్టి మే నెలలో మీకు పదోన్నతి లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిలు అన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి. వివాహం మరియు ప్రేమ సంబంధాలు, సప్తమ స్థానానికి అధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉండి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నాడు మరియు సప్తమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. కాబట్టి మే నెలలో పరిస్థితులు అత్యద్భుతంగా ఉండబోతున్నాయి. భార్యాభర్తలు లేదా ప్రేమికులు ఎవరైనా ఒక ఆధ్యాత్మిక గురువును కలుసుకునే యోగం ఉంది. బుధాదిత్య యోగం వల్ల మీ పార్ట్నర్ కెరీర్లో చాలా మంచి లాభాలు కలుగుతాయి.
వారికి పదోన్నతి లేదా ధనలాభం కలగవచ్చు. పార్ట్నర్తో కలిసి తీర్థయాత్రలకు, నదులు లేదా కొండ ప్రాంతాలకు వెళ్ళే యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. సంబంధాల పరంగా ఈ నెల అద్భుతంగా ఉంటుంది. ఇక చివరగా వ్యాపారస్తులకు, వ్యాపారం చేసుకునే, స్వంత దుకాణాలు నడుపుకునే ధనస్సు రాశి వారికి దశమ స్థానానికి అధిపతి అయిన బుధుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. వ్యాపారులు మరియు దుకాణదారులకు ఆగిపోయిన ప్రభుత్వ పత్రాలు లేదా ప్రభుత్వ పనులు ఏవైనా ఉంటే అవి నెరవేరుతాయి. ఏదైనా డీలింగ్ ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది. మంచి అమ్మకాలు జరుగుతాయి. వ్యాపారం ఎలా నడుస్తుందనే టెన్షన్లు, అలాగే గ్యాస్, కరెంట్ లేదా లేబర్కి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సరే ఈ నెలలో పరిష్కారం అవుతాయి. వ్యాపారం మందకొడిగా సాగుతున్న వారికి కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి. మొత్తం మీద మే నెల వ్యాపారం మరియు పనులను మెరుగుపరిచే నెల అనే చెప్పుకోవాలి. మరి మే నెల అంతా కూడా ధనస్సు రాశి వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.